పోలీసులో కొత్తగా డీజీపీగా ఎన్నికైనటువంటి అరవింద్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. డీజీపీగా అతనికి అంటే దీని మీద పూర్తి స్థాయిలో ఎలా బాధ్యతలు నిర్వహిస్తారో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఐ న్యూస్ తరపున మీకు కంగ్రాచులేట్ చెప్తున్నాం సార్, ఎందుకంటే డీజీపీగా కీలకమైన బాధ్యతలు మీరు చేపట్టారు. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప పోలీసు విభాగం అండి. ఇలాంటి పోలీసు విభాగానికి నాయకత్వం వహించడం ఇది నిజంగా గర్వకారణం. అంతేకాకుండా ఇది ఒక గొప్ప బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప బాధ్యతను నాపైన విశ్వాసం ఉంచి నాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నేను చాలా కృతజ్ఞుడిని. వారి కాన్ఫిడెన్స్, వాళ్ళ ఏదైతే నమ్మకం ఉన్నదో దానికి తగినట్లుగా మేము మా శాఖను సరైనటువంటి నాయకత్వం వహించి అన్ని పరిస్థితుల్ని సరిగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తామని నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా వరకు అంటే మావోయిస్ట్ సమస్య కావచ్చు, లేదంటే వేర్పాటు వాదం కావచ్చు, దీనికి సంబంధించి చాలా వరకు సమస్యలు ఉన్నాయి. సో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే మనకి సమస్యలన్నీ ముందు నుంచి ఉన్నవేనండి. మావోయిస్ట్ సమస్య 40 ఏళ్ల నుంచి ఉన్నదే. మనకు దాని గురించి ఒక క్లియర్ పాలసీ ఉన్నది. ఆ పాలసీకి కొత్తగా మనకు మార్పులు చేర్పులు ఏం లేవు. తర్వాత అలాగే ఇంకా మిగతా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక ఇంటెన్సిటీతో ఇదివరకు వచ్చినటువంటివే. సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మేము వాటిని సరిగా అర్థం చేసుకొని దానికి తగినటువంటి స్ట్రాటజీస్ రూపొందించుకోవాలండి. సో మహిళల మీద కూడా రాష్ట్రంలో చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. సో వాళ్ళ మీద ఇంతవరకు దాన్ని అరికట్టడానికి సరైన పద్ధతిని లేదు. అంటే దానికి ఎప్పటికప్పుడు రోజుకు క్రైమ్ రేట్ పెరుగుతుంది తప్ప దాన్ని తగ్గడం లేదు. దానికి ఏ రకంగా మీరు దాన్ని చేస్తారు? దీని గురించి నాకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేను చెప్పలేనండి. ఎందుకంటే మహిళలపైన అత్యాచారాలు అనేటువంటిది మీడియాలో ఎక్కువ వస్తున్నది కరెక్టే. దీని గురించి ఫుల్ ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, తెలుసుకున్న తర్వాత చెప్తానండి. సో ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు. సో ప్రస్తుతం దానికి సంబంధించి ఎలా ఉందంటారు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంటెలిజెన్స్ విభాగం అనేది ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి విభాగం అండి. మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నది. చాలా మంచి విభాగం అని నేను భావిస్తున్నాను. వారు ఎన్నో కీలకమైనటువంటి సమస్యలను చాలా సరిగా ఎదుర్కొని సరిగా పరిష్కరించినారు. సో వారి గురించి ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ మన రాష్ట్ర పోలీసుని, మన ఇంటెలిజెన్స్ విభాగాన్ని, వీటన్నిటిని కూడా మెచ్చుకున్నారండి. అది ప్రస్తుతం కొత్త డీజీపీ అరవింద్ రావు గారు చెప్పేది. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు మహిళల సమస్యలే కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా కట్టుదిట్టంతో కూడుకున్నది. సో చాలా కీలకమైన వ్యవస్థ కాబట్టి దానిలో మార్పులు చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే దానికి ప్రస్తుతం మార్చే పరిస్థితి ఏం లేదు అని చెప్పేసి చెప్తారు.